హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ ఫ్యాన్ వచ్చేసి ఫ్రెండ్స్ చిన్ని ఫ్యాను, టేబుల్ ఫ్యాన్ కోరు. ఈ వైండింగ్ ఏ విధంగా చేద్దామో చూద్దాం ఫ్రెండ్స్. ఈ 3 మెలకలు ఉంటాయి, 3 కాయిల్ అన్నట్టు. 3 కాయిల్ సెట్లు 2 రన్నింగు సేమ్, స్టార్టింగ్ కూడా అంతే. ఈ 1 to 8 పిచ్ ఫ్రెండ్స్, 1 to 8, 1 to 10, 1 to 12 ఇట్లా 3 మెలకలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది 34 గేజ్, 320 టర్మ్స్, 320 టర్మ్స్. ఇది 1 to 8 ఒక మెలక ఫ్రెండ్స్, 1 to 10లో ఒక మెలక, 1 to 12లో ఒక మెలక. 3 మెలకలు 3 కాయిల్ సెట్ అనమాట. ఇట్లా అదేవిధంగా సేమ్ అంతే రన్నింగ్ 2 సెట్లు ఉంటాయి. టాప్ బాటమ్ చూసుకొని ఎక్కించుకోవాలి. ఫస్ట్ ఎక్కించుకోవాలి. టాప్ ఉంటుంది, టాపు వైండింగ్లోనే వస్తుంది. 2 బాటమ్ వైర్లు మిగులుతాయి ఫ్రెండ్స్. ఈ బాటమ్ వైర్లు 2 స్టార్టింగ్, రన్నింగ్ బాటమ్ వైర్లు 2, స్టార్టింగ్ బాటమ్ వైర్లు 2, 4 వైర్లు కనెక్షన్ వస్తాయి. స్పీడ్లు కూడా చేసుకోవచ్చు. కాబట్టి కస్టమర్ నాకు ఫ్రెండ్స్ ఇది ఏం చెప్పాడంటే, సింగిల్ స్పీడ్ చాలు, నాకు స్పీడ్లు అవసరం లేదు అని చెప్పాడు. అందుకని సింగిల్ స్పీడ్ చేశాను. ఇంకో వీడియోలో 3 స్పీడ్ ఎలా చేయాలో చూద్దాము. అయితే ఇది టేబుల్ ఫ్యాన్, ఇదే కోర్లో ఫరోటా ఫ్యాన్ కూడా వస్తుంది. సేమ్ లెక్క, సేమ్ వైండింగ్ లెక్క, కోర్ కూడా సేమ్ ఉంటుంది ఫరోటా ఫ్యాన్. దీనికి 35 గేజ్ కూడా వేసుకోవచ్చు. 35 వేస్తే 380 టర్మ్స్ వేయాలి. నేను 34 వేసాను, 320 టర్మ్స్. ఈ విధంగా అయితే 1 to 8, 1 to 10, 1 to 12 పిచ్తో రన్నింగ్ ఎక్కించుకోవాలి. సేమ్ స్టార్టింగ్ కూడా అదే విధంగా ఎక్కించుకోవాలి. ఈ ఫ్యాన్లో సేమ్ అదే విధంగా లెంత్ సరిపోను. లెంత్ అయితే నేను 27.5 పెట్టాను, సరిపోయింది. స్టార్టింగ్ అయితే పావు తక్కువ 26 పెట్టాను. అంటే 1 ఇంచ్ గ్యాప్లో పెట్టుకోవచ్చు రన్నింగ్ స్టార్టింగ్. సేమ్ పెట్టుకొని RYB కనెక్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్ మీద లోడ్ అయినా పర్లేదు, రన్నింగ్ మీద లోడ్ అయినా పర్లేదు, ఎట్లా ఇచ్చినా సేమ్ టర్మ్స్ కాబట్టి. గేజ్ కూడా సేమ్, రన్నింగ్ సేమ్, స్టార్టింగ్ సేమ్. అట్లయితే కామను రివర్స్ చేసినా ఏం కాదు, లోడ్ మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం కామన్ ఎట్లా ఇస్తామంటే, రన్నింగ్ బాటమ్ వైర్కి లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్ బాటమ్ వైర్ తీసుకొని కామన్ వేస్తాం. తర్వాత రన్నింగ్ వైర్ ఒకటి ఉంటుంది కాబట్టి దానికి బ్లాక్ వైర్ ఇస్తాము. స్టార్టింగ్ ఒకటి ఉంటుంది కాబట్టి ఎల్లో వైర్ ఇస్తాము. ఆ విధంగా అయితే మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి. కనెక్షన్ మెలుచుకొని సాల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్డరింగ్ చేసుకుంటే కొంచెం లూజ్ కనెక్షన్ అనేది లేకుండా. కొంతమంది ఏం చేస్తారంటే కాల్చి మెలిచేస్తారు. అది కొన్ని రోజుల తర్వాత కార్బన్ వచ్చేసి కంటిన్యూటీ సరిగ్గా రాదు, సప్లై సరిగ్గా తీసుకోదు. మేము స్పాట్ ఈల్డింగ్ చేసేస్తాం అమ్మటే మెల్టింగ్. సీలింగ్ ఫ్యాన్ అయినా అంతే, టేబుల్ ఫ్యాన్ అయినా అంతే, కూలర్ కాపర్ వైండింగ్ అయినా అంతే. చిన్న మోటార్లకు కూడా అట్లానే చేస్తాం. స్పాట్ ఈల్డింగ్ అనేది తప్పనిసరిగా చేసుకుంటే లూజ్ కనెక్షన్ ఉండదు, సప్లై మంచిగా అవుతుంది, మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది రన్నింగ్ అయిపోయిన తర్వాత డాక్టర్ టేప్ వేసుకోవాలి. డాక్టర్ టేప్ వేసుకొని స్టార్టింగ్ ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఇది సపరేటర్ పేపర్ లేకుండా, సపరేటర్ పేపర్ పెట్టుకుంటే డాక్టర్ టేప్ అవసరం లేదు. మధ్యలో గార్లెం కానీ మెలక్స్ కానీ ఏదైనా పెట్టుకున్నా డాక్టర్ టేప్ అవసరం లేదు. అదైతే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ డాక్టర్ టేపు, టేబుల్ ఫ్యాన్ వైండింగ్ అంటే డాక్టర్ టేపు యూజ్ చేస్తారు. ఆ విధంగా వేసుకొని మనం స్టార్టింగ్ ఎక్కించుకోవాలి. సేమ్ అంతే ఫ్రెండ్స్, 1 to 8లో ఎక్కించుకొని ఒక మెలక స్టార్టింగు, 1 to 10లో ఇంకో మెలక, 1 to 12లో ఇంకో మెలక. సేమ్ అలానే రన్నింగ్ ఎలా ఎక్కించామో అలానే ఎక్కించుకొని
దారం కొట్టుకోవాలి, దారం వేసుకోవాలి. అదేవిధంగా అదేవిధంగా అయితే మనం ఎక్కించుకున్న తర్వాత ఫ్రెండ్స్ దారం వేసుకొని అని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. ఇది మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనం ఇలాంటి వీడియోలు కావాలి అనుకున్న వాళ్ళకి మంచి. ఇది కొంతమందికి అయితే వైండింగ్ అంత పూర్తిగా వచ్చి ఉండవు, కొంతమందికి వాళ్ళకి అవసరం పడతాయి ఫ్రెండ్స్. వేరే విధంగా అనుకోకండి ఫ్రెండ్స్. ఇది సిన్నీ ఫ్యాన్ మీకు తెలుసు కదా, సిన్నీ ఫ్యాన్ ఇంతకుముందు చెప్పాను. సిన్నీ ఫ్యాన్లో కూడా 2-3 మోడల్స్ ఉంటాయి. ఇంకా చిన్న కోర్ ఉంటుంది, ఆ సైజు వచ్చేసి చాలా తక్కువ, 15 mm, 12 mm, 10 mm ఇట్లా కూడా వస్తాయి. ఇది 16 mm, ఇది 16 mm 34 gauge కాపర్. ఇది ఇందులో అల్యూమినియం కూడా వేసుకోవచ్చు, 34 కానీ 33 కానీ వేసుకోవచ్చు, 32 కూడా వేసుకోవచ్చు. ఫుల్ హెవీగా ఉంటుంది, కరెంట్ కూడా ఎక్కువ తీసుకుంటుంది ఫ్రెండ్స్ అల్యూమినియం అయితే. మనం కాపరే వచ్చింది కాబట్టి కాపరే వేస్తున్నాం. సింగిల్ స్పీడ్, కస్టమర్ సింగిల్ స్పీడే చేయమన్నాడు, 3 స్పీడ్ వద్దన్నాడు. మాకు సింగిల్ స్పీడ్ అయినా హెవీ స్పీడ్ వస్తే చాలు, హై స్పీడ్ వస్తే చాలు అని చెప్పాడు. నేను కూడా సింగిల్ స్పీడే చేశాను. చూడండి, ఈ విధంగా అయితే రన్నింగ్ ఎక్కించుకోవాలి. రన్నింగ్ ఎక్కించుకొని స్టార్టింగ్ ఎక్కించుకోవాలి. స్టార్టింగ్ ఎక్కించుకున్న తర్వాత సెకండ్ కాయిల్ కూడా సేమ్ ఇన్నరు అవుటర్ సేమ్ వచ్చేలా చూసుకోవాలి. ఇది ముఖ్యం ఫ్రెండ్స్. ఈ ఫ్యాన్ వైండింగ్లో ఇన్నర్ అవుటర్ చేంజ్ అయితే స్లో తిరిగి కాయిల్ హీట్ అవుతుంది. ఫస్ట్ ఇన్నర్ వేసుకున్న తర్వాత అవుటర్, టాప్ బాటమ్, ఇందాక రన్నింగ్లో టాప్ బాటమ్ అని చెప్పే కదా, బాటమ్ ఫస్ట్ ఎక్కించుకొని టాప్ వైండింగ్లో వచ్చేలాగా చూడాలి. సేమ్ అదేలాగా జాయింట్లు వేసుకోకుండా, జాయింట్లు వేసుకుని అయినా చేయొచ్చు. కనెక్షన్ కొంచెం ఇబ్బంది, చాలా వైర్లు వస్తాయి, రిస్క్ కదా. మన అయినా జాయింట్ల కంటే వైండింగ్లో ఒకటే వైర్ డైరెక్ట్ చేయటం కరెక్ట్ కదా. దానికోసమని నేను ఏ వైండింగ్ చేసినా జాయింట్లు తక్కువ వచ్చేలాగానే చూస్తాను. అసలు 4 వైర్లు బయటకు వచ్చేలాగానే చూస్తాను మ్యాక్సిమం. సహజపడని ఏదో ఒకటి కొన్ని అయితే మాత్రం చేయాల్సి వస్తుంది అట్లా. చూడండి, 1 to 8, 1 to 10, 1 to 12, 1 to 8, 1 to 10, 1 to 12 ఈ ఫిచ్లో ఎక్కించుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ ఫ్రెండ్ దారం వేసుకోవాలి. దారం వేసుకొని ఫినిషింగ్ చేసుకున్న తర్వాత దారం వేసుకోవాలి. దారం వేసుకొని మనం నెక్స్ట్ ఇటు తిప్పిన తర్వాత 4 వైర్లు ఉంటాయి కదా, 4 వైర్లు కాల్చడమైనా యాసిడ్లో క్లీన్ చేయటమైనా ఏదైనా ఒకటి చేయొచ్చు. చేసుకున్న తర్వాత ఈ వైర్లు కామన్, రన్నింగ్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న స్టార్టింగ్ వైర్ కామన్, దాన్ని రెడ్ వైర్కి ఇచ్చేసి షోల్డరింగ్ చేయాలి. స్పాట్ వెల్డింగ్ చేస్తాం మేమైతే. స్పాట్ వెల్డింగ్ చేసేసి దాన్ని రన్నింగ్కి బ్లాక్ ఇస్తాం, స్టార్టింగ్కి ఎల్లో ఇస్తాం. సేమ్ మన సీలింగ్ ఫ్యాన్ ఎట్లానో ఇది కూడా. కాబట్టి దీనిలో సీలింగ్ ఫ్యాన్కి దీనికి తేడా ఏంటంటే, ఇది దేనిలో అయినా లోడ్ ఇచ్చుకోవచ్చు, సీలింగ్ ఫ్యాన్ కుదరదు. లోడ్ పడి స్టార్టింగ్ మీద లోడ్ పడి కాలుతుంది సీలింగ్ ఫ్యాన్కి అట్లా ఇస్తే. ఈ టేబుల్ ఫ్యాన్కి దేని మీద అయినా ఇచ్చుకోవచ్చు. సేమ్ గేజ్ వేస్తాం కాబట్టి సీలింగ్ ఫ్యాన్కి కూడా సేమ్ వేస్తాం, కానీ టర్మ్స్ తేడా ఉంటాయి కాబట్టి మనం లోడ్ ఇవ్వలేము. దేని మీద పడితే దాని మీద ఎల్లో మీద లోడ్ ఇవ్వలేము, బ్లాక్ మీదనే ఇస్తాం. ఇది సేమ్ టర్మ్స్, సేమ్ గేజు, సేమ్ లెంత్ కాబట్టి దీన్ని దేని మీద ఇచ్చినా ఏం కాదు, ఇబ్బంది ఏముండదు. ఎట్లయినా రైట్ సైడ్ తిరిగేటట్టు రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, ఎటైనా తిప్పుకోవచ్చు. సేమ్ యాంప్స్ తీసుకుంటుంది.
ఏమి ఇబ్బంది ఉండదు. ఈ విధంగా అయితే నేను కనెక్షన్ చెప్పాను కదా ఫ్రెండ్స్. రన్నింగ్కి లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ వైరు, రన్నింగ్కి బ్లాక్ వైరు, స్టార్టింగ్కి ఎల్లో వైరు. ఆ కనెక్షన్ వచ్చే చోట డాక్టర్ టేప్ ముక్కేసుకొని దారం వేసుకోవాలి. దారం వేసుకొని టేప్ వేసుకొని అడుగున, ఎందుకంటే షార్ట్ అవ్వకుండా వేసుకొని చేయాలి. అదే ఎందుకంటే వైండింగ్కి తగలకుండా దాని కింద డాక్టర్ టేప్ వేస్తే కనెక్షన్ షార్ట్ అయినా కూడా అక్కడ వరకే ఉంటుంది. దాన్ని ఫుల్ దారం వేసుకోవాలి. ఫుల్ దారం వేసుకొని చెక్ చేసుకొని వార్నిష్ పోసి ఎక్కిచ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా అయితే దారం కూడా వేసుకోవచ్చు. సింగిల్గా అయినా వేసుకోవచ్చు, డబుల్గా అయినా వేసుకోవచ్చు. ఈ వీడియో బోరింగ్గా కొట్టుంటే, బోరింగ్ కొట్టదు, మ్యాక్సిమం కొట్టదని అనుకుంటున్నాను. ఎందుకంటే 14 నిమిషాల వీడియో ఫ్రెండ్స్. ఇది 14 నిమిషాల 29 సెకండ్లు. దీని వీడియో ఫుల్ లెంత్ వీడియో. స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చూడండి, మొత్తం వీడియో చూడండి, అర్థమవుతుంది. స్కిప్ చేస్తే అర్థం అవ్వదు. వీడియో మొత్తం చూస్తేనే ఏంటి అనేది తెలుస్తుంది. దారం వేసుకోవాలి ఫుల్ దారం వేసుకొని పేపర్ ఒత్తేయాలి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల నా ఛానల్ కొంచెం పెరుగుతుంది ఫ్రెండ్స్, గ్రోత్ వస్తుంది. దానివల్ల కొంచెం వ్యూస్ కూడా వస్తాయి, వ్యూస్ టైమ్స్ పెరుగుతాయి ఫ్రెండ్స్. తప్పనిసరి స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఏం ఉపయోగం ఉండదు. నేను ఇంత కష్టపడి చేసినా కూడా కట్ చేసి చూడటం వల్ల అది ఏం ఉపయోగం ఉండదు. మీరు చూసిన వ్యూ కింద కూడా రాదు. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో అయితే చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోలు ఏం చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. లో స్పీడ్ ఫ్యాను, లో స్పీడ్ అంటారు, హై స్పీడ్ వస్తుంది కానీ 6 కాయలు సరే వైండింగ్ లెక్కలో వేరే. ఫ్యాన్ అయితే హై స్పీడే వస్తుంది, బాగా స్పీడ్ వస్తుంది. చూశారుగా, మీకు తెలుసు కదా సిన్నీ ఫ్యాన్ ఏ విధంగా వైండింగ్ ఎంత స్పీడ్ వస్తుందో. అదే మీరు టేప్ కనుక వేయకున్నట్టయితే ఫ్రెండ్స్, సపరేటర్ పేపర్ కరెక్ట్గా పెట్టుకోండి, లేదంటే రన్నింగ్ స్టార్టింగ్ షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసమే నేను డాక్టర్ టేప్ వేసాను కదా, డాక్టర్ టేప్ లాగా మీరు కూడా కరెక్ట్గా పేపర్ ఉంటేనే మన ఇదవుతుంది. లేదంటే రన్నింగ్ స్టార్టింగ్ డైరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదైతే దృష్టిలో పెట్టుకొని చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే దారం గుంజుకొని ఈ విధంగా వైండింగ్ చేసుకొని మంచిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికైతే మనకి 2500 సబ్స్క్రైబర్లు వచ్చారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు, చివరిదాకా చూసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా టైం పట్టింది కదా. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వైండింగ్ చేసిన తర్వాత వచ్చింది.